జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో కరెంటు షాక్ తో చనిపోయిన జనసేన పార్టీ కార్యకర్త పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని, అయితే కొందరు వ్యక్తులు పల్లపు సురేష్ మరణాన్ని రాజకీయం చేస్తూ కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేయడం బాధాకరమని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కొడా చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా కార్యదర్శి జానకి రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మల్లం గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ అంటూ గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు వివరించారు. ఈ మీడియా సమావేశంలో వాకుపల్లి దేవి, సూర్యప్రకాష్ రావు, దానం లాజర్ బాబు, పిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్లాస్టింగ్ చేయని ఇల్లులో ఏదో సమకూర్చుకుని ఎలక్ట్రిక్ వైరింగ్ చేసుకోవడానికి అతను ఇంటి పక్కన ఉన్నదానికి ఎలక్ట్రికల్ పని ఇచ్చాడు. ఆ ఎలక్ట్రికల్ పని చేసే నేపథ్యంలో అతను కల్పన తెచ్చుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎవరేమన్నారో తెలియదు. దాని మీటర్ ఆన్ చేశారు. అతను ఎలక్ట్రిక్ షాక్ గురై అతను చనిపోయాడు. అతను జనసేన సభ్యత్వం ఉన్నటువంటి జనసేన కార్యకర్త, చనిపోయిన వ్యక్తి. నిజంగా కూడా నాకు ఈ విషయం నేను నా వ్యక్తిగత కారణంతో మా అబ్బాయి వివాహ సందర్భంగా నేను వాడుకూడా ఉన్నాను. ఇటువారు కానీ అటువారు కానీ ఎవరూ తెలియజేయలేదు. ఏ గారు ఫోన్ చేశారు నాకు, సార్ ఇలాగా జరిగింది, వీడు గొడవ పడుతున్నారు, కేసు జరుగుతుంది, ఇలాగా మాట్లాడుకుంటారని చెప్పాం. దాన్ని చక్కగా సరిదిద్దామని చెప్పాం. మీకు అందరికీ తెలియవలసిన విషయం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే జానకి రామయ్య గారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. అదే హాస్పిటల్ దగ్గర ఎవరైతే బిల్డింగ్ ఓనర్ గారు ఆయన కూడా ఉన్నారు. కొన్ని ప్రాథమికంగా చర్చలు జరిగినాయి, అంగీకారానికి రాలేదు. మళ్ళాడి పెద్దలంతా కూర్చుని ఆ ఊరు వెళ్ళి దాని యొక్క అంగీకారానికి తెచ్చి దాన్ని అక్కడ క్లోజ్ చేశారు. దరిమిలా అది అయిపోయిన తర్వాత నిన్న మొన్న ఏదో ఒక ఇడ్లీ అమ్మలేదని, లేకపోతే ఏదో పాలు ఉన్నారనేటువంటి వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పేది అంటే దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో బహిష్కరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం వైపు చూడాలంటే ఇదిగో బహిష్కరణకి గురి చేసే విధానం చేశారు. ఈ మాటలన్నీ ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా నా దృష్టికి చాలా లేటుగా వచ్చింది. మేము చేస్తామా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అది. ఎవరో ఈ నియోజకవర్గంలో కావాలని ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు. ఈవేళ మిత్రుడు జానకి రావు గారు చెప్తారు, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎటువంటి ప్రస్తావన కానీ ఈ విషయం కానీ జరగలేదు. నిజంగా ఎవరైనా సరే కుల బహిష్కరణ అటువంటి విషయాలు చేస్తే మేము సాధిస్తామా? వెంటనే నాకు తెలిసినట్టే సి గారికి చెప్పాను, ఎవరైనా నోరెత్తితే కేసు కట్టమని చెప్పాను. ఎవరైనా ఉపేక్షించే పద్ధతి లేదని చెప్పాను. జనసేన కూడా నాకు కేసు కట్టమని చెప్పాం. 2 గంటల్లో నాకు తెలిసిన 2 గంటల్లో వివాదాన్ని పరిష్కరించాం. అతలా ఉండగా దీంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు ఉచ్చరించడానికి అసలు ఎంతవరకు భావ్యం? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? అసలు సంబంధం ఉందా? అది ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారి మైక్ కూర్చుకొని ప్రతిదీ పవన్ కళ్యాణ్ అంటే అర్థం ఏంటో సార్? ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? మేము ఒక రాజకీయ పార్టీగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, కులాల మతాల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మేము క్యాస్ట్ బేస్ లో పార్టీని కార్యకర్తలు ఐడెంటిఫై చేయము. మా దాంట్లో ఉన్నది ఒకే ఒక విభాగం, జన సైనికులు లేదా వీర మహిళ. ఎస్సీ కానీ మైనారిటీ కానీ ఏ విభాగాలు ఉండవు మా పార్టీలో. వి డిడ్ నాట్ ఐడెంటిఫై ఎనీ